నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గురుకుల ఉపాధ్యాయ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల. ప్రధాన పరీక్షకు 36,095 మందిని ఎంపిక చేసిన టీఎస్పీఎస్సీ. వచ్చే బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత. ఇఫ్తార్ విందులో స్పష్టం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణకు కొత్త పథకం తెస్తామన్న కేటీఆర్. వచ్చే జూన్ నాటికి దేవాదుల 3వ దశ పూర్తి చేస్తామన్న హరీష్. జగమంతా పండుగల యోగా దినోత్సవ సంబురం. లక్నోలో వర్షంలోనూ ప్రధాని యోగాసనాలు. రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థికి పెరుగుతున్న మద్దతు. బలపరిచిన జేడీయూ 23న నామినేషన్ వేయనున్న రామ్నాథ్. కోర్టు ధిక్కార కేసులో జైలుకు వెళ్లిన జస్టిస్ కన్నన్. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సర్వోన్నత న్యాయస్థానం.